హాయ్ ఫ్రెండ్స్, నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నా ఆశిస్తున్నాను. ఈరోజు నేను హార్ట్ బేకి వెళ్తున్నాను. హార్ట్ బే కేప్ టౌన్ నుండి 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే సముద్ర తీర ప్రాంతం. హార్ట్ బే దగ్గరలో హార్ట్ బే బీచ్ ఉంటుంది. అక్కడ సీ ఐలాండ్కి క్రూజ్ ట్రిప్స్ ఉంటాయి. అండ్ వే ఆఫ్ హార్బర్, అక్కడ ఫిషింగ్ ఉంటుంది, ఫిష్ మార్కెట్ ఉంటుంది, అండ్ ఫిష్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. అక్కడ లోకల్ క్రాఫ్ట్ కూడా చేసి అమ్ముతూ ఉంటారు. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫిష్ ఫుడ్స్ కూడా అక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ నుండి చాప్స్మ్యాన్ పీక్ డ్రైవ్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. కొండ చర్యల మధ్య నుంచి డ్రైవింగ్ బాగా ఉంటుంది. మోస్ట్లీ వెస్టర్న్ కేప్ అంతా కూడా ఘాట్ రోడ్స్ ఉంటాయి. ఒక సైడ్ కొండ ఉంటుంది, ఇంకో సైడు సముద్రం ఉంటుంది, లేకుంటే మోస్ట్లీ కర్వ్ ఉన్న రోడ్లు ఎక్కువ ఉంటాయి. డ్రైవ్ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, కొండ ఉన్నప్పుడు సముద్రం దగ్గర కొండలపైన ఇల్లు కట్టుకొని కూడా ఉంటారు. అవి చాలా పెద్ద పెద్ద హౌజెస్ ఉంటాయి. చాలా బాగుంటాయి. మన బాలీవుడ్ వాళ్ళకు కూడా చాలామందికి ఇక్కడ హౌజెస్ ఉన్నాయని విన్నాను నేను. రీసెంట్లీగా షారుఖ్ ఖాన్, దీపిక పదుకొనె మూవీ కూడా ఇక్కడే తీశారు, హార్ట్ బే బీచ్ దగ్గరలోనే. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. డైలీ టూర్ బస్సెస్ ఉంటాయి కేప్ టౌన్లో. అవి కేప్ టౌన్ బస్సు మనకు సిటీ అంతా చూపిస్తుంది. అన్ని మెయిన్ ప్లేస్ కేప్ టౌన్ అని అన్ని ప్లేసెస్ కూడా. చాప్స్మ్యాన్ పీక్ అనేది డ్రైవ్, అది సముద్రము పక్క నుంచి డ్రైవ్ ఉంటుంది. కొండ ఉంటుంది, కొండ పక్కన సముద్రము ఉండే ఆ డ్రైవ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ సౌత్ ఆఫ్రికా కల్చర్కి సంబంధించిన వస్తువులు కూడా వాళ్ళు హ్యాండ్తో తయారు చేసిన వస్తువులు అమ్ముతారు. ఇవి మెడలో వేసుకునేటివి అండ్ చేతికి పెట్టుకోవచ్చు. కొన్ని ఎనిమల్స్ తీగలతో తయారు చేసినవి, కలర్ డిఫరెంట్ రకరకాల ఎనిమల్స్ని. కొన్ని పోస్టర్స్ కూడా జంతువులకు సంబంధించినవి, కొన్ని మామూలు హౌజెస్ అన్నీ కూడా పోస్టర్స్ కూడా ఇక్కడ అమ్ముతారు. కొన్ని చెక్కలతోటి చేస్తారు, కొన్ని బొమ్మల్ని, జంతువు బొమ్మల్ని చెక్కతో చేసినవి, స్టోన్తో చేసినవి. మనము గరిటెలు కూడా మనము యూజ్ చేసుకుని, చెక్క గరిటెలు, మామూలు బౌల్స్, ఫ్రూట్స్ పెట్టుకోవడం కోసం బౌల్స్, అండ్ మన హాల్లో కానీ ఎక్కడైనా టీపాయ్ పైన పెట్టుకోవడానికి బొమ్మలు కూడా చాలా బాగుంటాయి. చాలా బరువుతో కూడా ఉంటాయి. అవి అంత లైట్ వెయిట్ ఏమి ఉండవు, ఎక్కువగా చాలా బరువే ఉంటాయి. ఎలిఫెంట్ కానీ డిఫరెంట్ ఎనిమల్స్, ఆ ఫారెస్ట్లో ఉండే ఎనిమల్స్ మోస్ట్లీ అన్నీ కూడా చెక్కతోటి, మన రాయలతోటి వాళ్ళు చేసి అమ్ముతారు ఇక్కడ. ఇవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అంత చీప్గా ఏమి ఉండవు, బాగా ఉంటాయి. చూడడానికి కూడా బాగుంటాయి. షోకేస్లో పెట్టుకోవడానికి కానీ, ఆఫీస్ రూమ్లలో పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయి. హార్ట్ బే ఇది ఫిషింగ్ హార్బరు. ఇక్కడ చాలా షిప్పులు ఉంటాయి, క్రూజ్ ట్రిప్పులు ఉంటాయి. ఇక్కడ సీల్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుండి సీ ఐలాండ్ అని చెప్పేసి ఉంటుంది. 45 మినిట్స్ క్రూజ్ డ్రైవ్ ఉంటుంది. ఆడికి తీసుకెళ్తారు. అది డ్రైవ్ బాగుంటుంది, ఎందుకంటే అలలో వచ్చినప్పుడు క్రూజ్ ఇట్లా జంపింగ్లా ఉంటుంది. సీ ఐలాండ్ క్రూజ్ ట్రిప్ వచ్చేసి 3 PM ఉంది. పెద్దవాళ్ళకి వచ్చేసి 130 rands, చిన్న వాళ్ళకి వచ్చి 65 rands. పెద్దవాళ్ళు అంటే 130 rands అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 700 రూపీస్ వరకు ఉంటుంది. 45 మినిట్స్ డ్రైవ్. ఇప్పుడే క్రూజ్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఇదే క్రూజ్లో మేము వెళ్తాము. వాళ్ళు ఇప్పుడు దిగుతున్నారు. ఇది 3 PM మాది. మేము ఇప్పుడే క్రూజ్లోకి ఎంటర్ అయ్యాము. ఎక్కడ కూర్చుందామని చూస్తున్నాం. ఇది కెప్టెన్, క్రూజ్ నడిపే వాళ్ళ ప్లేస్. వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. ఎవరిని కూడా అందులోకి ఎంటర్ కానివ్వరు, ఓన్లీ స్టాఫ్ను మాత్రమే. కింద గ్రౌండ్ ఉంటుంది. గ్రౌండ్లో వచ్చేసి చలి పెట్టకుండా గ్లాసెస్ తోటి క్లోజ్డ్ ఉంటుంది, చలి పెట్టదు. కొద్దిగా కంఫర్ట్గా కూర్చుంటకు భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. ఇందులోనే బాత్రూమ్, టాయిలెట్స్ ఉంటాయి. ఇక్కడే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఇక్కడే ఈ లెవెల్లోనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉంటుంది అన్నట్టు. ఇంకా పైన ఒకటి ఉంటుంది, ఆ పైన కూడా ఇంకొకటి ఉంటుంది. లైఫ్ జాకెట్స్ ఎలా వేసుకోవచ్చు అన్న చూపించేందుకు కూడా ఇక్కడ ఫోటోలు పెట్టారు. మనకు అందరికీ తెలియదు కాబట్టి చూసి మనం ఫాలో కావచ్చు అనేసి. ఆల్మోస్ట్ అందరు వచ్చి కూడా కూర్చున్నారు. చాలామంది వరకు ఫిల్ అయ్యారు క్రూజ్ కూడా. క్రూజ్లో చాలామంది మన ఇండియా నుంచి విజిటింగ్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
వాళ్ళు అందరు ట్రిప్ కలిసి వచ్చారు. ఇప్పుడే ఇంకొక క్రూజ్ సీ ఐలాండ్ నుండి రిటర్న్ అవుతుంది. ఇప్పుడు మాది కూడా కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. ఈ బుడ్డోడి పేరు రుద్రాంశ్, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. వాడు క్రూజ్ మొత్తం కూడా ఏడవకుండా చాలా సరదాగా గడిపాడు, ఎంజాయ్ కూడా చేశాడు. మనకి బేసిక్గా ఇంట్లో ఉండకంటే బయట తిరగడం చాలా ఇంట్రెస్ట్ కాబట్టి క్రూజ్ ట్రిప్ను కూడా వాడు బాగానే ఎంజాయ్ చేశాడు, ఎలా ఇబ్బంది పడలేదు. అందరికీ కూడా హాయ్ చెప్తూ సరదాగా గడిపాడు. కయాకి చేస్తున్నారు ఇక్కడ, కయాకి కూడా చేయొచ్చు. కయాకి చేయడం అంత ఈజీ ఏం కాదు, అది కొద్దిగా కష్టమే ఉంటుంది. ఎందుకంటే మనం అటు ఇటు పుష్ చేస్తూ ఉండాలి కాబట్టి అది మన బ్యాక్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. చాలా ప్రాక్టీస్ ఉంటే ఈజీగా చేయొచ్చు. మేము హార్డ్వే నుండి చప్మెన్స్ పిక్ డ్రైవ్కి బయలుదేరాము. ఈ చప్మెన్స్ పిక్ డ్రైవ్ అనేది కొండ మధ్య నుంచి పోతుంది. వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రైవ్. ఈ కొండను చీల్చి వేసిన రోడ్ అన్నట్టు. టోటల్ 9 కిలోమీటర్స్ ఉంటుంది. 9 కిలోమీటర్స్నే 100 వరకు మలుపులు ఉంటాయి. సముద్రం, అట్లాంటిక్ సముద్రము, వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగుంటాయి. మధ్యలో వ్యూ పాయింట్స్ అండ్ ఫోటోగ్రఫీ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది బేసిక్గా సన్సెట్ డ్రైవ్కి అండ్ ఫోటోషూట్కి చాలా బాగుంటుంది అన్నట్టు ఈ డ్రైవ్. మధ్యలో బబూన్స్ కూడా వస్తుంటాయి, వాటిని మనం చూస్తూ జాగ్రత్తగా ఉండాలి. సైక్లింగ్ చేయడానికి కోసము కూడా కొన్ని ప్లేసెస్లో హైకింగ్ చేసేందుకు కూడా వీలుంటుంది అన్నట్టు. ఇక్కడ కొండ మీద కూడా ఏముంటుందంటే కొండలో వాళ్ళ మధ్యలో కూడా రాళ్ళు పడకుండా మనకు నెట్స్ కూడా కట్టి ఉంటాయి. డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ రూట్లో డ్రైవ్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలా సైడ్ వ్యూయింగ్ చేస్తూ చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంటుంది. ఎందుకంటే టర్న్ చేస్తున్నప్పుడు ప్రతి మలుపు కాడ ఇట్లా కారు మనం తిప్పుతున్నప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఈ డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. సైడ్ వ్యూ ప్రకృతి లవర్స్ ఉన్న వాళ్ళు కూడా సైడ్ వ్యూని చూసేందుకు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అటు ఇటు సైడ్ కొండలు, మధ్యలో ఇటు సముద్రము, సన్సెట్ అప్పుడైతే సూర్యుడు ఇట్లా మనకు ఇట్లా లైటింగ్స్ పడుతుంటాయి కదా, కిరణాలు, అవి ఇంకా చాలా బాగుంటాయి. మధ్య స్పాట్లో మనం అయినప్పుడు మంచి ఫొటోస్ కూడా తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటాయి మనం వ్యూ పాయింట్స్ కూడా. అది 900 ఘాట్లు అంటే ఎలా ఉంటుందో చూడొచ్చు. మనకు అర్థమవుతుంది. మన ఇండియాలో కూడా చాలా వరకు ఇట్లాంటి రోడ్లు ఉన్నాయి కదా. అరకు అటు సైడ్ వెళ్ళినప్పుడు కూడా చాలా సార్ నేను కూడా అరకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఘాట్ రోడ్లు ఇండియాలో కూడా చూశాను నేను. చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు సైక్లింగ్ చేసే వాళ్ళు కూడా వెళ్తున్నారు మన ముందు. మనకు డ్రైవింగే నాకు అని ఉంది. అతను సైక్లింగ్ ఎలా చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. భయం వస్తుంటుంది కదా మనకి, ఎంత సపోర్ట్ ఉన్నా సెక్యూరిటీ ఉన్నా ఎక్కడ పడిపోతామో లోయలో అన్న ఒక రకమైన ఫియర్ మనకు లోపల ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అట్లా ఏం లేదు, బాగానే కంఫర్ట్గా మనం డ్రైవ్ చేయొచ్చు, ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. మా వీడియోని చూస్తున్నందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.